పుష్ప 2 సినిమాకు తెర మీద నటించిన నటీనటులు తెర వెనకాల ఉండి నడిపించిన సుకుమార్తో పాటుగా ఎంతో మంది తెర వెనకాల కష్టపడితేనే గా రేంజ్ సూపర్ హిట్ అయింది. ఇక పుష్ప 2కు మరో హైలైట్ అయిన అంశం ఏందనంటే సంగీతం. మొదటి భాగంలో పుష్పకు ఆయన సంగీతంతో ఒక రేంజ్ కు తీసుకుపోయిండు, సందడి పెంచిండు. ఇప్పుడు రెండో భాగం గిట్లా తనదైన శైలిలా సంగీతం అందించిండు. అయితే పుష్ప 2 అనుకున్న తేదీకి విడుదల చేయాలనే కారణంతోనే దేవిశ్రీ ప్రసాద్ తో పాటుగా ఇంకొక సంగీత దర్శకుడు పనిచేయాల్సి వచ్చిందంట. ఇక కాకపోతే ఇక ఆయననే శామ్ సిఎస్ సంగీత దర్శకుడు పుష్ప 2 కోసం పనిచేసిండంట. కానీ ఎక్కువ శాతం మటుకు దేవిశ్రీ ప్రసాదే పనిచేసిండట. ఇక తాజాగా ఓఎస్టి గదే ఇక ఒరిజినల్ సౌండ్ ఏదైతే అసలు సిసలైన సంగీతం ఉన్నదో గది విడుదల చేసిర్రంట. ఇక ఇది విడుదల చేసిన తర్వాత చూస్తుంటే ఇనక ఇక దీనికి ముందొక లెక్క, దీని తర్వాత ఇంకో లెక్క అన్నట్టు ఎంటికలు నిక్క పొడుచుకునే విధంగా సంగీతం అదిరిపోయేటట్టుగా ఉన్నది. దీని మొత్తం గౌరవం దేవిశ్రీ మీదనే ఉన్నది అని అంటున్నారు. ఎందుకంటే ఇక ఇది విడుదలైన తర్వాతనే దేవిశ్రీ ప్రసాద్ రేంజ్ అన్నది ప్రేక్షకులకు అర్థమవుతున్నది. ఇక మొత్తం మీద పుష్ప 2కు ఇక ఎంతైనా కానీ విడుదలకు తొందరగా చేయాలి అని అనుకున్న నేపథ్యంలోనే దేవిశ్రీ ప్రసాద్కి ఇష్టం లేకున్నా సరే కానీ కొన్ని అంశాల కోసం వేరే సంగీత దర్శకుడు పెట్టి మరి చేయించిర్రు. ఇక అదంతా పక్కకు పెడితే ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఎక్కువ శాతము దేవిశ్రీ ప్రసాద్ సంగీతమే దీంట్లో వాడినట్లుగా పడుతున్నది. ఇక మళ్ళీసారి పుష్ప 2తోని దేవిశ్రీ ప్రసాద్ సత్తా ఏందనేది నిరూపించిండు. ఇక తదుపరి చిత్రాలతోని ఇట్లా అదరగొట్టేటట్టుగా చూస్తున్నాడంట. ఇక ఆయన నాగ చైతన్య తండేల్ సినిమా గిట్లా సంగీత దర్శకుడు లెక్క చేస్తున్నాడంట. అంతేకాదు ధనుష్ నటిస్తున్న కుబేర సినిమాకు ఇట్లా ఈయననే సంగీత దర్శకత్వం చేస్తున్నాడంట. ఇక ఈ ఏడాది 2 సినిమాలతోని దేవిశ్రీ ప్రసాద్ మోతం మోగించడం ఖాయం అని అనుకోవచ్చు. ఇక అదే విధంగా ఇప్పటికైనా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అనేది ఖచ్చితంగా మంచి గుర్తింపు రావాలని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.